మీరు మరిగించే నూనె మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే. మరిగించే నూనె మళ్ళీ మళ్ళీ వాడితే హార్ట్ అటాక్, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా 100 లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం అంటున్నారు వైద్యులు. నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు వైద్యులు. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే ఆహారం విషతుల్యమవుతుంది. దీన్ని తింటే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ 5 నుంచి 7% ఉంటుంది. ఆయిల్ను మరిగించే కొద్దీ టోటల్ పోలార్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25% మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. టీపీసీ మోతాదు పెరిగే కొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్ టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు వైద్యులు. ఇక ఇదే అంశంపై హోటల్స్ అలాగే రెస్టారెంట్ల యజమానులకు అవగాహన కల్పిస్తూ వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇలా గత ఏడాదిలో 1,00,000 లీటర్లు వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్లకు మించి వంట నూనెను వినియోగించే హోటల్స్ అలాగే రెస్టారెంట్స్, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇలా రిజిస్టర్ అయిన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. డేంజర్ లైఫ్ స్టైల్ 63% మరణాలకు ఇదే కారణం. సర్వేలో షాకింగ్ విషయాలు. జీవనశైలి మార్పులతో దేశంలో 63% మంది మృత్యువాత. జీవనశైలి మార్పులతో దేశంలో 63% మంది మృత్యువాత పడుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి 100 మందిలో 63% మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహార లోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తున్నారంటూ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 26 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి 3 ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్ల లోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. 2005తో పోల్చితే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపైంది. ఇందులో 20.7% మంది పురుషులు, 18.6% మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్ళీ రెట్టింపైంది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. దేశం మొత్తం జనాభాలో 10% మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మెటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5 నుంచి 8% పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.